ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. గత దాదాపు 2 వారాల నుంచి ఆర్డీఓ దగ్గరికి రావడం జరుగుతుంది. బిఎల్ఏ ఫామ్ సబ్మిట్ చేసినాం, బిఎల్ఏ 1. ఇంతవరకు దానిని ఎక్కడేసిన గొంగలి అక్కడన్నట్టు పెండింగ్ పెట్టినారు. మీరు బిఎల్ఏ 1 ఫామ్ అప్రూవ్ చేయలేదు, బిఎల్ఏ 2 ఎప్పుడు చేస్తారు? ఎస్ఐఆర్ టైం అయిపోతుంది. ప్రజల ఓట్లు పోతే ఎవరు బాధ్యులు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు అథారిటీ ఇచ్చింది. ప్రతి పార్టీ నుంచి ఒక బిఎల్ఏ మీ 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 ప్రతి బూత్ నుంచి ఒకరు ప్రతి పార్టీ నుంచి పెట్టుకోమని. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వెళ్ళి ఓటుదారుల ఓట్లు కాపాడాలంటే ప్రజలకు మాకు ఫామ్ మీరు అప్రూవ్ చేయకపోతే మాకేం అథారిటీ ఉంటుంది అని ప్రశ్నిస్తూ ఉంటే ఈయన నేను చూస్తాను, 2 వచ్చినాయి ఫామ్స్ బిఎల్ఏ వంటి నేను చూడాలా అంటున్నాను. ఎన్ని రోజుల నుంచి చూస్తారు? 2 వారాల నుంచి ఇంకా చూస్తూనే ఉండారా? సరేలే అని డిఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాం. డిఆర్ఓ సార్ కూడా మా ముందరే ఫోన్ చేసి అది ఫైనల్ చేయమని సైన్ పెట్టి ఇక్కడ పంపించినాడు. అయినా ఎటువంటి కదలిక లేదు. తర్వాత ఏ రోజు మనం కలెక్టర్కి ఇచ్చింది మంగళవారం రోజు కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చి ఫార్వర్డింగ్ చేసిన ఎటువంటి కదలిక లేదు. ఇప్పుడు అంటాడు మీరు రాండి డిఆర్ఓ దగ్గరికి పోండి అని. అప్రూవింగ్ అథారిటీ ఆర్డీఓ అయినప్పుడు డిఆర్ఓ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మేము ఆడ ఫైనల్ చేస్తామంటే మీరు మాట్లాడుకోండి అధికారులు, మేమెందుకు ఫైనల్ చేస్తాం? ఫోన్లు ఎత్తాడు, ఎప్పుడు చెప్పినా క్యాంపులో ఉన్నా అంటాడు. సరే అని వస్తే మాట్లాడితే ఏదన్నా పొరపాటుగా ఫోన్ ఎత్తితే ఇక్కడ ఏదో పేరు వస్తుంది, ఆ పేరు వస్తుంది. నేను నా పేరు చెప్తున్నా, నా డిసిగ్నేషన్ చెప్తున్నా, ఆయన చాలా నెగ్లిజెన్సీగా ఫోన్లో మాట్లాడుతున్నాడు. సరే నేను వచ్చి మాట్లాడాలంటే రా అంటాడు. వీడికి వచ్చినాక నాకు టైం లేదు, ఆర్డీఓ దగ్గర రమ్మంటాడు. ఇవన్నీ ఈ సాగు ఆ సాగుతో ఇప్పుడు దాదాపు ఎస్ఐఆర్ మ్యాపింగ్ టైం అయిపోయి వచ్చింది. ఇక్కడ ఓట్లు వెళ్ళిపోతే, ప్రజల ఓట్లు వెళ్ళిపోతే ఎవరు బాధ్యులు అని నేను ప్రశ్నిస్తున్నా మీడియా ముఖంగా. ఈ మురళీ గారు ఆర్డీఓ గారు ఈ విధంగా చేయడము ఏమన్నా కుట్రకు దారి తీస్తుందా? అధికార పార్టీతో కలిసి ఉండారా? ఇవన్నీ సంకేతాలు మాకు కనబడుతున్నాయి. ప్రజల ఓటు ఒక్కటి వెళ్ళినా కూడా, ఏ ఒక్క ఓటు ప్రజలు వెళ్ళినా కూడా మేము సహించము. మేము ఇక్కడ మీకు అధికారం ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చింది, ప్రజల ఓట్లు పోకూడదని. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మిగతా ఏ పార్టీలు కూడా ఓటుదారుల పట్ల అంత వ్యవహారంగా పనిచేయరు. కాంగ్రెస్ మాత్రమే చేస్తుంది. ఓటు చోరీ గురించి కూడా ఇంత ముందు మేము పోరాడినాము, ఏ పార్టీ కూడా ముందుకు రాలే. అందుకని మరి మేము హెచ్చరిస్తున్నాము అధికారులకు, ఆర్డీఓ గారికి, ఎందుకు మీరు ఈ పని చేస్తున్నారు? ఎందుకు పెండింగ్ పెట్టుకుంటున్నారు? 2 ఫాములు వచ్చినాయంటే 10 ఫాములు ఎవరో పోస్టులో పోయి ఎవరో ఒకరు తీసుకొని వచ్చేస్తే వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఇస్తే 10 ఫాములు ఉన్నాయని మీరు పెండింగ్ పెడతారా? మీరు నా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ద్వారా 3వ తేదీ జనవరి 2026లో నేను కడప సిటీ ప్రెసిడెంట్గా అపాయింట్ అయినా. ఆ లెటర్ కూడా ఇచ్చిన, అపాయింట్మెంట్ లెటర్. దాన్ని చూసి మీరు రికగ్నైజ్ చేయలేరా? వేరే వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళ దగ్గర ఏమన్నా లెటర్ ఉందా? సరే 10 మంది ఇచ్చినారు అందుకని చేయట్లేదు, 2 ఇచ్చినారు అందుకని చేయట్లేదంటే అదే రాయింపుగా ఇవ్వండి. ఈ కారణం వల్ల నేను ఇవ్వట్లేదని రాయింపుగా ఇవ్వరు, పని ముందుకు పోనీరు. దానికి ఫలితంగా ఈరోజు ఫాములు అప్రూవ్ కాలేదు. బిఎల్ఏ 1, బిఎల్ఏ 2 మేము ప్రజల దగ్గర వెళ్ళి పని చేయాలంటే అనాథరైజ్డ్గా ఉన్నాము. మాకు ఇచ్చిన హక్కు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మేము మా హక్కును మేము సద్వినియోగం చేయలేకపోతున్నాము. మీ వల్లనే మీరు చేయాల్సిన బాధ్యత మీరు వహించకపోవడం వల్లనే. ఆర్డీఓ గారు సమాధానం చెప్పాలా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనిని వెంబడే రెస్పాండ్ అయ్యి ఈరోజే దాన్ని అప్రూవ్ చేయాలా. లేకపోతే మేము ప్రజల కోసము ఎంతవరకైనా పోరాడతాము, ప్రజల ఓట్లు కాపాడేదానికి అని మరీ హెచ్చరిస్తూ జై హింద్, జై కాంగ్రెస్.